జెన్జీ ప్రొటెస్ట్ ఇన్ నేపాల్ భగ్గుమంటున్న దేశం ఎందుకు ఈ మారణ హోమం అసలు ఏం జరుగుతుంది జెన్జీ అంటేనే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్కాపబుల్ భవిష్యత్తు పైన అవగాహన లేని బాధ్యత లేని నేటి తరం అని నిర్లక్ష్య ధోరణి చూపిన ప్రజలే ఈరోజు దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ జెన్జీ అని అంటున్నారు. ఎస్, యువత సాధించలేనిదంటూ ఏదీ లేదని నేపాల్ జెన్జీ ప్రూవ్ చేశారు. అన్యాయం, అధర్మం, అవినీతి ప్రళయతాండవం చేస్తుంటే ప్రళయంలా ముంచెత్తి సామ్రాజ్యాన్ని కూల్చి తమ సత్తా ఏంటో చూపించారు. నేపాల్లో జరుగుతున్న విధ్వంసానికి కారణం సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ మాత్రమే కారణం అనుకుంటున్నారా? అంటే ఆ యాప్స్కి అంతగా ఎడిక్ట్ అయిన యూత్ బ్యాన్ లిఫ్ట్ చేయమని ప్రొటెస్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు తప్పుగా ఆలోచించినట్టే అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కంప్లీట్ ఇన్సిడెంట్. గత కొంతకాలంగా నేపాల్లో కరప్షన్, మిస్గవర్నెన్స్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఇల్లిటరసీ పీక్స్లో ఉంది. కనీస అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా లేని ప్రజలు వేరే దేశాలకి వలస వెళ్తున్నారు. ఉద్యోగాల వేటలో విసిగి వేసారిన యూత్ ఆఫ్ నేపాల్ ఈవెన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఉక్రెయిన్ వార్ యాజ్ రష్యన్ ఆర్మీ. దే జాయిన్డ్ రష్యన్ ఆర్మీ ఫర్ దే సర్వైవల్. దేశంలోని ప్రజలు ఒక పక్క ఇంత బాధపడుతుంటే మరొక పక్క దేశ రాజకీయ నాయకుల పిల్లలు started showing off their luxurious life which they are enjoying in the other nations. ఇది చూసి తట్టుకోలేని నేపాల్ యువత started campaigns saying stop corruption, stop nepotism, give us employment, #NepoBaby, #NepoKid, #Nepotism అని చెప్పి క్యాంపైన్స్ స్టార్ట్ చేశారు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. నేపాల్ గవర్నమెంట్ ఆల్రెడీ 2023లోనే సర్టెన్ లిస్ట్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసెస్ జారీ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ రిజిస్ట్రేషన్ ఈజ్ మస్ట్ సో దట్ వీ కెన్ అవాయిడ్ హేట్ స్పీచ్ అండ్ ఫేక్ స్పీచ్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్పి రూల్స్ పెట్టారు. వాటికి చాలా కొన్ని యాప్స్ మాత్రమే యాక్సెప్ట్ చేశాయి. అందులో వన్ ఆఫ్ ద యాప్ ఈస్ టిక్టాక్. ఎప్పుడైతే #NepoKid, NepoBaby మళ్ళీ ట్రెండింగ్ అయిందో గవర్నమెంట్ మళ్ళీ నోటీసెస్ ఇష్యూ చేసింది. ఈవెన్ సుప్రీం కోర్ట్ సెడ్ ద వన్ హూ ఆర్ నాట్ రిజిస్టరింగ్ బ్యాన్ చేయండి అని. అలా 26 సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారు, ఇంక్లూడింగ్ ఆల్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్. ఈ చర్యను ఖండిస్తూ నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ ఒకటి లాంచ్ చేశారు ఆన్ September 8th అండి. where thousands of protesters participated, and to control them police started open firing andi, and in that incident nearly 19 people killed, 300 people nearly injured andi. నాన్ వైలెన్స్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసింది మ్యాక్సిమం యూత్ అండి, అండ్ మెనీ ఆఫ్ దెమ్ వర్ ఇన్ దేర్ స్కూల్ అండ్ కాలేజ్ యూనిఫామ్స్, అండ్ దిస్ ఓపెన్ ఫైరింగ్ ప్రొవోక్డ్ దెమ్. అన్యాయాన్ని ప్రశ్నించడానికి వస్తే హింసతో అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నందుకు ఇంకా వాళ్ళ విశ్వరూపం చూపించారు. ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగిన విధ్వంసం నేపాల్ రాజకీయ పునాదుల్ని కదిలించింది. కాఠ్మండూలో కేవలం కొన్ని వేల సంఖ్యలో మొదలైన నిరసన కార్చిచ్చులా మారి దేశం నలుమూలలా చేరి కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చేసింది. దేశం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రభుత్వ భవనాలను, పార్లమెంట్ను, రాజకీయ నాయకుల ఇళ్లను వేటిని విడిచిపెట్టలేదు. దెబ్బకి పీఎం మోలీ రిజైన్ చేయవలసి వచ్చింది. ఇన్ దిస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ex-PM's wife burnt alive. Many politicians were airlifted and the finance minister was chased and beaten like anything. కర్ఫ్యూ విధించారు, ఆర్మీ డిప్లాయ్ చేశారు, బ్యాన్ని లిఫ్ట్ చేశారు. But the Gen Z was very firm in their actions, decisions and future. Stop corruption immediately. మాకు న్యాయం జరిగి తీరాలి. ఫారెన్లో ఉన్న మీ పిల్లలు దేశానికి గుస్సీ బ్యాగ్స్తో తిరిగొస్తుంటే మాలాంటి సాధారణ ప్రజల ప్రాణాలు కాఫిన్స్లో తిరిగొస్తున్నాయి. వీ వాంట్ అవర్ ఫ్యూచర్, వీ వాంట్ జస్టిస్. నేటి బాలలే రేపటి పౌరులు. ఏ దేశ భవిష్యత్తు అయినా ఆ దేశం యువతపైనే ఆధారపడి ఉంటుంది.
ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్‌కి కావాల్సిన ఫ్యూచర్, ఎంప్లాయ్‌మెంట్, ఆపర్చునిటీ ఇవ్వకపోతే అసలు ఫ్యూచరే ఎక్కడుందండి మానవాళికి? ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రియలైజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. థాంక్ యూ.